తెలంగాణలో చూస్తే 6 మాసాల వ్యవధిలో పట్నే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఒక మహాశక్తిగా ఆవిర్భవించిందని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎక్కడుంది, భూతద్దం పెట్టి వెతికినా కూడా భారతీయ జనతా పార్టీ జాడానా లేదు అని చెప్పిన సందర్భంలో 6 నెలల కింద జరిగిన ఎన్నికల్లో 8 శాసనసభ్యులు, ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో పార్లమెంట్లో 8 పార్లమెంట్ సభ్యులు, అంటే 8 × 8 64 మంది, కాంగ్రెస్కి వచ్చిన 64 మందితో సమానంగా ఉంటుందని చెప్పి కూడా ఈ రోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎందుకు చెప్తున్నామంటే భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఓట్ల శాతం కూడా ఒకసారి కనుక చూస్తే 2014 నుంచి 2019, 2024లో 35% ఓట్లతో పాటు మరి సీట్లు కూడా రావడం అనేది కూడా రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం, సిపిఐఎం, బీఎస్పీ ఇంకా ఏ పార్టీలు అన్ని కలయికతో భారతీయ జనతా పార్టీని ఎదుర్కొంటుందని చెప్పి ఇది ఒక అతిశయోక్తి కాదు. మరి మోదీ గారు అంటే ఒక అసెట్, రాహుల్ గాంధీ అంటే లయబిలిటీ. ఈ 2 వ్యత్యాసంతో ప్రజలు కాదు ప్రపంచంలో పట్టిన నాయకులందరూ కూడా మరి ముఖ్యంగా గమనిస్తున్నారని చెప్పి కూడా ఇది ఒక లోక కళ్యాణం కోసం, భారతదేశ అభివృద్ధి కోసం భారతదేశంలో మోదీ గారు రావాల్సిన ఆవశ్యకత గురించి పదే సందర్భంలో చెప్పి ఈ రోజు ఎన్డీఏ మిత్ర పక్షాలు కూడా మరి మోదీ గారు ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది, మనం 2024 నుంచి మొదలుకొని 2047 వరకు ఒక వికసిత్ భారత్ గా మనం పెరుగుతామని చెప్పి మొత్తం ప్రపంచంలో పట్టినే నెంబర్ 1 ఎకనామిక్ ప్లేస్ కు వస్తామని చెప్పి అనేక సందర్భంలో అనేక మంది చెప్పిన మాటనే ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏకు పట్టం కట్టినారని చెప్పి కూడా మనందరం కూడా చూస్తున్నాం.